మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటున్నారో అని పుట్టుకొచ్చారని చెప్పి అన్నారు కదా. ఓకే. మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా వాళ్ళు హ్మ్. నా పైన ఉన్న వాళ్ళు అంటే శివశక్తి కావచ్చు, హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు కావచ్చు, హ్మ్. కరుణాకర్ సుగన్ గారు కావచ్చు, హ్మ్. రాధామోహన్ దాస్ గురువు గారు కావచ్చు, హ్మ్. ఇంకా మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళందరికీ నేను ఇది ఆపించేసేద్దాము. మనము మన హిందూ గ్రంథాల గురించి చెప్పుకుందాము. మన హ్మ్. భగవద్గీత మనం చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఇంకా ఓకే. ఇది ఇక్కడ స్టాప్ చేపిద్దాం అని చెప్పి హ్మ్. నేను పర్సనల్‌గా శివశక్తి ఆఫీస్‌కెళ్ళి అడుగుతాను. హ్మ్. హిందూ జనశక్తి ఆఫీస్ లోపలికెళ్ళి అన్నతో అడుగుతాను. హ్మ్. గురువు గారిని కూడా పర్సనల్‌గా కూర్చోబెట్టి ఇంగ ఈ గొర్రెలు అండము, బైబిల్ జోలికి వెళ్ళకుండా కూడా మనం ఆపిచ్చేద్దామని చెప్పేసి నేను రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. రైట్. నేను ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ అలాగే కంటిన్యూ చేశారనుకోండి. నేను తిరిగి వాళ్ళ మీద నేను కేసులు పెట్టొచ్చు. తిరిగి వాళ్ళ మీదనే కౌంటర్ వీడియోలు పెట్టొచ్చు. నేను తిరిగి వాళ్ళకి రివర్స్ కూడా అవ్వచ్చు. ఈ వీడియో పరంగా నాకు వాళ్ళు వ్యతిరేకంగానే పర్వాలేదు. హ్మ్. కానీ మన జోసెఫ్ గారు హ్మ్. క్రిస్టియన్స్ నుంచి హ్మ్. ఇంక ఎప్పుడు మేము మా దైవ ఆరాధన మేము చేసుకుంటాం. మేము ఒక విగ్రహంలో దైవం ఉందని చెప్పి మేము ఒక విగ్రహారాధన మేము చేసుకుంటాం. మేము బొట్టు పెట్టుకుంటాం. మా హిందూ సాంప్రదాయ ప్రకారం బొట్టు పెట్టుకుంటారు. ఆడపిల్లలు మల్లెపూలు పెట్టుకుంటారు. గాజులు పెట్టుకుంటారు. మా సాంప్రదాయాలు మాకున్నాయి. ఇలాగా మా సాంప్రదాయాలు, మా కట్టుబాట్లు, మా విగ్రహారాధన పద్ధతిని, మా దేవుళ్ళను, మా దేవతలను దయ్యాలు అనకుండా అంటే మా దేవతలను, మా దేవుళ్ళను, మా దశావతారం కావచ్చు, హిందుత్వ సాంప్రదాయక పరంగా ఏ దేవుళ్ళైనా కావచ్చు. హ్మ్. వీటిని ఏ పాస్టర్ దూషించకుండా మా సాంప్రదాయాలు అంటే గతం వదిలేసేద్దాం. ఓకే. ఇప్పటివరకు ఎవరు దూషించారు? ఎవరు దేని గురించి మాట్లాడారు? ఇప్పటి వరకు మాట్లాడినటువంటి పాస్టర్‌లన్నీ వదిలేద్దాం. ఇక నుంచి మొత్తం యావత్తు క్రైస్తవ పాస్టర్‌లందరూ కూడా హ్మ్. మా ఆరాధన పద్ధతిని అవమానించకుండా, మా సాంప్రదాయ పద్ధతిని కించపరచకుండా ఉండే విధంగా జోసెఫ్ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని చెప్పి చెప్తే చాలు. చెప్తే ఆ తర్వాత నేను మా వాళ్ళందరిని కంట్రోల్ చేసేస్తాను.